రామరాజ్యం అని మనం చెప్పుకుంటే అటు కుదురుద్ది, ప్రజలు చెప్పాలి. రామరాజ్యంగా ఉంటే వీళ్ళందరూ జెండాలు పట్టుకొని ధర్నాలు ఎందుకు చేస్తారు? రామరాజ్యంగా ఉంటే జనాలు పాపం కష్టపడితేనే 400, 500 వస్తాయి. అలాంటి వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? రామరాజ్యంలో రామరాజ్యం 2019 నుంచి 2024 వరకు రామరాజ్యం. కరోనా 2 సంవత్సరాలు పరిపాలించింది, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చూడండి. 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం లేదు. ఒక చంద్రబాబు తప్ప, చంద్రబాబు కొడుకు ఉద్యోగం తప్ప ఎవరికైనా ఏమైనా ఇచ్చారని చెప్పానండి? అయ్యే పథకాలను పేరు మార్చి ఆయన అభివృద్ధి, ఆయన ఆలోచనలో నుంచి వచ్చిందంట అమ్మఒడి పథకం. ఏం చెప్తారండి? పెద్దవాడు అయ్యుండి అన్ని అబద్ధాలు ఆడుతుంటే చిత్రగుట్టు పాపాల్లాగా పేరుకుపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పాపాలు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా కళ్ళు తెరవాలి. ఈ ప్రజలు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదు. మంచి ప్రభుత్వం అయితే ఎందుకు వస్తారు వీళ్ళంతా రోడ్డు మీదకి? చాలా దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరు. అసలు P4 ఎందుకన్నా? P4 ఎందుకు? అసలు P4 ఎవరు? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు ఒక టీచర్ ఉద్యోగం చేస్తుంటే ఆ కుటుంబానికి వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, వాళ్ళ పిల్లల చదువులేంటి, వాళ్ళ విధానం. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ముగ్గురు అడాప్ట్ చేసుకుంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇతను భర్త పిల్లలు బతకడానికి డబ్బులు మిగలాలా? ఈ P4 వల్ల ఎవరికి లాభం? చంద్రబాబు నాయుడికి లాభం. అది అంటే ఈ డబ్బులో నుంచి ఆ P4కి డైవర్ట్ చేయడం కోసం P4 అనే విధానాన్ని తీసుకొచ్చి జనాలను బబ్బి పెట్టి ఇలాంటి P4లు ఇవన్నీ తీసుకొచ్చేసి నాశనం చేయడానికి, అంటే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు.